హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం చల్లట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఈ చల్లట్టుని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఈ మిల్లెట్స్ చల్లట్టుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బ్లాక్ రైస్, 1 కప్పు మిల్లెట్స్, 4-5 స్పూన్లు మెంతులు. దీనికి నేను మెంతులు ఎక్కువగానే వాడతాను. మీకు నచ్చిన మిల్లెట్స్ మీరు వేసుకోవచ్చు. నేను కొర్రలు వేసుకుంటున్నాను. మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. తగినంత పెరుగు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ ఇందులో వేసుకుని మిల్లెట్స్, బ్లాక్ రైస్, మెంతులు ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న వాటిలో తగినంత పెరుగు వేసుకుని కలుపుకుందాము. ఈ విధంగా పెరుగు కలిపి పెట్టుకున్న తర్వాత 7-8 గంటల పాటు నానబెట్టుకుందాం. ఈ పిండిని మిక్సీ పట్టుకునే 1 అవర్ ముందు మనం ఇలా రెడ్ రైస్ అటుకులు కానీ మిల్లెట్స్ అటుకులు కానీ ఏవైనా ఉంటే ఒక 4 స్పూన్ల అటుకులు వాటర్లో తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా 7-8 గంటల పాటు పెరుగులో నానబెట్టుకున్న వాటిని మనం మిక్సీ పట్టుకుందాం. పెరుగులో నానబెట్టిన మిల్లెట్స్, బ్లాక్ రైస్, అటుకులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇలా నైట్ అంతా ఫెర్మెంట్ అయిన పిండిలో మార్నింగ్ కొంచెం సాల్టు, సరిపడినంత సాల్టు, తగినన్ని వాటర్ పోసుకుని పిండి కలుపుకొని మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా దోశ వేసుకున్నాక పైన కొంచెం క్యారెట్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవు నెయ్యి లేదా మీకు నచ్చిన ఆయిల్ వాడుకోవచ్చు. ఈసారి దోశ టర్న్ చేసుకుందాం. దోశ రెడీ అయిపోయింది. ఈసారి ప్లేట్లో తీసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్నాక పల్లి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈ దోశకు మనం వైట్ రైస్ వాడలేదు. నెక్స్ట్ మనం ఆవు నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా చాలామందిలో ఉండే ప్రాబ్లం షుగర్. ఈ బాడీలో మనం తినే ఫుడ్ వల్ల షుగర్ కంటెంట్ పెరగకుండా ఇలా ఫుడ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.